ఢిల్లీ మద్యమం కేసు చూసాము. అది ఎంత దానివల్ల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం చూసాము. తర్వాత కవిత గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అదే కేసీఆర్ కూతురు కవిత గారు కూడా జైలుకి వెళ్ళడం చూసాము. అంతేకాకుండా అంటే మా పార్టీలో ఉన్నప్పుడు మాగంటి శ్రీనివాసరెడ్డిని, ఒంగోలు ఎంపీ, ఆయన కొడుకు కూడా వీళ్ళు ఇద్దరు కూడా ఆ కేసులో ఉన్నట్టు తెలిసి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వాళ్ళకి ఎంపీ సీట్ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి ఎంపీ సీట్ తెచ్చుకోవడం కూడా చూసాము. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి లొంగిపోవడం కూడా చూసాము మనము. కానీ ఇప్పుడు నిన్న కవితకి బెయిల్ రావడం కూడా చూసాం ఈ కేసులో, ఢిల్లీ మద్యమం కేసులో. కానీ ఇక్కడ ఈ వాదనలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ టీడీపీ ఎంపీ అదే మాగంటి శ్రీనివాసరెడ్డిని కానీ ఆయన కొడుకుని కానీ ఎందుకు మీరు వదిలేశారు అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. అతను ఏపీలో అంటే అధికార పార్టీ ఎంపీ కాబట్టి అని వదిలేశారా అంటూ కూడా ప్రశ్నించారు సుప్రీంకోర్టు న్యాయస్థానం. దేశాన్ని కుదిపేసిన ఓ కీలక స్కామ్లో ఆయన కీలక సూత్రధారని దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ ఇప్పటికే తమ రిపోర్టులు కూడా పేర్కొన్నారు. అయితే ఏమైందేమో తెలియదు కానీ ఆయన పేరును మాత్రం ఈ కేసు ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చలేదు. దీనిపై కీలక సమయంలో సుప్రీంకోర్టు స్పందించింది. ఆయన అలా ఎలా వదిలేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను నిలదీసింది. దీంతో ఈడీ ఇరుకున పడింది. ఇంతకీ ఈ విషయం ఏంటంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురిని సిబిఐ, ఈడీ నిందితులుగా చేర్చి దర్యాప్తు చేశారు. అయితే ఈ స్కామ్కి సంబంధించి ఢిల్లీలోని టీడీపీ ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి ఇళ్ళ కేంద్రంగా చర్చలు జరిగాయి. అయినా మాగుంటను మాత్రం ఈడీ, సిబిఐ ఎందుకో నిందితులుగా చేర్చలేదు. అదే అంశాన్ని సిబిఐ కూడా ప్రశ్నించింది. మాగుంట ఇంట్లో జరిగిన చర్చల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను పథక రచన జరిగినట్టు పేర్కొన్న దర్యాప్తు సంస్థలు ఆయన నిందితులుగా చేర్చడానికి కేవలం సాక్షిగానే పరిగణించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కవితకు సమానంగా మాగుంట పాత్ర కూడా ఉండగా ఈడీ మాత్రం నిందితులుగా చేర్చకుండా వదిలేయడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదే సమయంలో మాగుంట కుమారుడు రాఘవ్ను తొలుత నిందితులుగా చేర్చి ఆ తర్వాత అప్రూవల్గా మార్చడం పైన సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తుంటే తమకు ఇష్టం లేని వారిని ప్రాసిక్యూషన్ నిందితులుగా చేర్చి ఇష్టమున్న వారిని వదిలేసినట్లు అనిపిస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ నిందితులుగా వ్యవహరించాలని చివాట్లు కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. మరి తర్వాతైనా మరి తీసుకుంటారా లేదా, వీళ్ళని చేరుస్తారా లేదా మరి చూడాలి.